రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పురాణాలకు సైన్స్ ముడిపెట్టి దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటాను. అంతేకాదు చూసిన వారంతా నాగ్ దర్శకత్వ ప్రతిభకు ఫిదా అవుతున్నారు. నటీనటుల నటన, ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే నటన అందరికీ నచ్చింది. విడుదలకు ముందే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న కల్కి విడుదల తర్వాత కూడా తన హవాను కొనసాగిస్తూ దూసుకెళ్తోంది. సినిమాకు ప్రభాస్ పారితోషికం పెరుగుతూ వస్తోంది. బాహుబలి సినిమా తర్వాత వరుసగా 3 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. సాహు, రాధేశ్యామ్, ఆదిపురుష్ పరాజయం పొందినప్పటికీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బాహుబలి సినిమాకు కేవలం 25 కోట్ల పారితోషికం తీసుకోగా ఫ్లాప్ అయిన ఆ 3 సినిమాలకు దాదాపు ఒక్కో సినిమాకు 100 కోట్లు అందుకున్నాడు. దేశవ్యాప్తంగా ప్రభాస్ ఒక్కడనే టాప్ హీరోగా ఏకగ్రీవంగా అందరూ ఆమోదించడంతో వీటి తర్వాత వచ్చిన సలార్ సినిమాకు 120 కోట్లు అందుకున్నాడు. కల్కి సినిమాకు 150 కోట్లు తీసుకున్నాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి చిత్రాలు దాదాపుగా 1450 కోట్ల వ్యాపారం చేసి సంచలన రికార్డు నమోదు చేశాయి. పారితోషికంతో పాటు కొన్నిసార్లు లాభాల్లో వాటా కూడా డార్లింగ్ తీసుకుంటున్నాడు. కల్కి తర్వాత సందీప్ రెడ్డి చిత్రం, మారుతితో చేస్తున్న రాజాసాబ్, సలార్ 2 చిత్రాలకు భారీ స్థాయిలో వ్యాపారం జరగబోతోందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తొలి చిత్రం ఈశ్వర్కు కేవలం 4 లక్షల పారితోషికం తీసుకున్న డార్లింగ్ 22 సంవత్సరాల వ్యవధిలోని సినిమాకు 150 కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదగడం అద్భుతమని సినీ ప్రియులంతా కొనియాడుతున్నారు.